ధర్మం తగలబడుతోంది. భక్తుల గుండె మండుతోంది. వణుకుతున్న భక్తుల మనసులు. కన్నీరు మున్నీరవుతున్న హిందూ సమాజం. కలియుగ దయం శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదంలో కలిపింది నెయ్యి కాదు. ఆ మహాపాపం నిజమని సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన సిట్ రిపోర్టు సాక్షిగా తేటతెల్లమైంది. ఈ అపవిత్రతపై భక్తుల ఆవేదనతో నిరసనతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ నిరసన స్వరాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం దర్శిలో జరగడం అత్యంత దారుణం. సత్యం గొంతు నొక్కాలను చూస్తున్న దర్శి వైకాపా నాయకుల అరాచకం. సాక్షి ప్రతినిధులు నడి రోడ్డుపై తెగబడ్డారు. వెన్నుపూస మహేష్ రెడ్డి, కుమిత అంజిరెడ్డి, సోము దుర్గారెడ్డిలతో పాటు సత్యం వైపు నిలబడాల్సిన సాక్షి విలేకరి కమతం సురేష్ రెడ్డి, సందిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఆ ఫ్లెక్సీలను కిరాతకంగా చింపివేశారు. అవి కేవలం ఫ్లెక్సీలు కావు, కోట్ల మంది హిందూ భక్తుల ఆక్రందనలు. వాటిని చించివేయడమే కాకుండా నడి రోడ్డు మీద వేసి కాల్చివేయడం చూస్తుంటే భక్తుల మనోభావాలను కూడా అలానే తగలబెడుతున్నట్లు అనిపిస్తోంది. దేవుడి ప్రసాదం పవిత్రతను, నెయ్యిలోని స్వచ్ఛతను ప్రశ్నించినందుకు ఇంతటి కక్ష. ధర్మం కోసం గళమెత్తిన అక్షరాలను కాల్చివేస్తే, చింపివేస్తే సత్యం మరుగున పడిపోతుందా? కళ్ళు మూసుకుంటే సూర్యుడు అస్తమించడు. నిజాన్ని కాల్చివేస్తే పాపం కడిగివేయబడదు. ఈ ఘటన చూసి సామాన్య భక్తులు తలడిల్లిపోతున్నారు. మీరు తగలబెట్టింది ఫ్లెక్సీలను కాదు, హిందూ ధర్మాన్ని. ఈ ఆకృత్యాన్ని ఆ వెంకటేశ్వరుడే చూసుకుంటాడంటూ భక్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాటి హిందువులు తమ మనోవేదనని వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే హిందువులు అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధిలో మహాపాపం చేసిన దుర్మార్గుల్ని వెనకేసుకు వస్తూ ఈ రాక్షస మోక ఆ ఫ్లెక్సీలను తగలబెట్టడం చూస్తుంటే హిందూ సమాజం పట్ల, భక్తుల మనోభావాల పట్ల, ఆ వెంకటేశ్వరుడి పట్ల ఈ దుర్మార్గులకి ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో అర్థమవుతోంది. ఇలాంటి రాక్షస మోకల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అవసరం ప్రజలకి, హిందూ సమాజానికి, హిందూ సంఘాలకి ఉందా లేదా అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కట్టడి చేయలేకపోతే ప్రతి గొట్టంగాడు హిందువుల మీద దాడి చేస్తాడు, హిందువుల మనోభావాలు ఆడుకునే ప్రయత్నం చేస్తారు, దేవుళ్లను దూషించడానికి కూడా తెగబడతారు. ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఆ దేవుని సన్నిధిలో జరిగిన అక్రమాలని, పరకామణి దోపిడీ విధానాన్ని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ప్రశ్నించకపోతే, నిలదీయకపోతే సిట్ నిరూపించిన కల్తీ జరిగిందని చెబుతున్న సిట్ నివేదికను కూడా వక్ర భాషను చెబుతూ ఆ వైకాపా కాళకేయులు మాట్లాడుతున్న తీరుని ఖండించకపోతే హిందువులే హిందూ సమాజానికి ద్రోహం చేసిన వారు అవుతారు. చిన్న చిన్న సంఘటనలకే రెచ్చిపోయి నిలదీస్తున్న హిందూ సంఘాలు టీటీడీ వ్యవహారంలో ఎందుకు గప్చిప్గా ఉన్నాయి అన్నది వాళ్ళ ప్రజల ప్రశ్న, భక్తుల ప్రశ్న. జరిగిన తప్పుని నిలదీయడానికి కూడా ఎందుకు మీ గొంతులు పెగలటలేదు? జగన్ రెడ్డి అంటే భయపడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారా? తేల్చుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ మనోభావాలను మీరు కాపాడుకోండి.